హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా హ్యాపీగా ఉండాలని, పాజిటివ్‌గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పటిలాగే ఈ రోజు కూడా ఒక మంచి సూపర్ వీడియోతో మీ ముందుకొచ్చేసానండి. అందరికీ యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ టాపిక్ ఏంటంటే లవ్ ఫెయిల్యూర్. ఈ విషయంలో నుంచి బయటపడటం చాలా కష్టం అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో. ఏదైనా సరే మనం కష్టం అనుకుంటే కష్టం. కష్టం కాదు అనుకుంటే కష్టం కాదు. అంతా కూడా మనల్ని మన మైండ్ ఆటలాడిస్తూ ఉంటుంది. దానిని మనం కంట్రోల్‌లో పెట్టుకున్నాము అనుకోండి. ఏదైనా సరే సాధ్యమే. చాలా సింపుల్‌గా చెప్తున్నారు. మీకు తెలుసా అని మీరు అనుకోవచ్చు. ఇది సింపుల్ కాదు అని నాకు కూడా తెలుసు అండి. కానీ మనం అనుకుంటే ఏదైనా సరే సాధ్యమే. ఈ వీడియోలో మనం లవ్ ఫెయిల్యూర్ దాని తాలూకు బాధ నుంచి ఎలా బయటపడాలి అన్న విషయాన్ని చూడబోతున్నాము. అంతకన్నా ముందు మన కంటెంట్‌లోకి వెళ్ళబోయే ముందు ఛానల్‌ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ నచ్చినా ఎవరికైనా షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అంతేకాదు బెల్ సింబల్‌ని ఆన్‌లో పెట్టుకోండి. నేనెప్పుడు వీడియో వేసినా సరే మీకు నోటిఫికేషన్‌గా వచ్చేస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, హైప్ బటన్ వస్తుంది కదా! అది కూడా క్లిక్ చేసేసేయండి. ఓకేనా? అయితే మనం ఎక్కువ లేట్ చేయకుండా ఇంట్రెస్టింగ్ టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఈ లవ్ ఫెయిల్యూర్ నుంచి బయటపడలేకపోతున్నాం అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరి కోసం ఈ వీడియో. దయచేసి లాస్ట్ వరకు చూడండి. మీకు చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది. ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకండి. అసలు మీరు లవ్ ఫెయిల్యూర్‌లో నుంచి, ఆ బాధలో నుంచి బయటపడలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? మీరు ఆ వ్యక్తికి కనెక్ట్ అవ్వల. ఆ వ్యక్తి యొక్క జ్ఞాపకాలకి కనెక్ట్ అయ్యారు. ఆ వ్యక్తి యొక్క యాటిట్యూడ్‌కి మీరు కనెక్ట్ అయ్యారు. ఆ వ్యక్తి యొక్క మాటలకి మీరు కనెక్ట్ అయ్యారు. ఆ వ్యక్తి యొక్క ఆలోచన ధోరణికి మీరు కనెక్ట్ అయ్యారు. కాబట్టి ఆ వ్యక్తి నుంచి మీరు దూరంగా రాలేకపోతున్నారు. ఎప్పుడైతే రిలేషన్‌షిప్‌లో ఒక వ్యక్తి మనల్ని వదిలేసి వెళ్ళిపోతారో, ఆ వెళ్ళిపోయిన వ్యక్తుల కంటే కూడా రెండో వ్యక్తి చాలా బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ రెండో వ్యక్తికి రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చేయాలని ఆశ ఉంటుంది. వద్దని వదిలేసి వెళ్ళిపోయిన వ్యక్తికి ఈ రిలేషన్‌షిప్ ఇంతటితో చాలు అనిపిస్తుంది. చాలు అనిపించిన వ్యక్తి అంతగా బాధపడడు. చివరి వరకు వాళ్ళతో ట్రావెల్ చేయాలి అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో వాళ్ళు అందులో నుంచి బయటపడలేకపోతూ ఉంటారు. దీనికి కారణం ఏంటయ్యా అంటే ఆ వ్యక్తిలో మీకు నచ్చిన క్వాలిటీస్. ఇక్కడ మీరు ఎటు నుంచి చూసినా ఆ వ్యక్తికి కనెక్ట్ అవ్వలేదు. ఆ వ్యక్తికి మీరు అడిక్ట్ అవ్వలేదు. మీరు అడిక్ట్ అయిన విషయాలేంటంటే ఆ వ్యక్తి తాలూకు జ్ఞాపకాలకి. మీరు అందులో నుంచి బయటపడాలి అంటే ఆ వ్యక్తిని మర్చిపోతే సరిపోదు. ఆ వ్యక్తి మీకు మిగిల్చి వెళ్ళిన జ్ఞాపకాలని పూర్తిగా తుడిచేసేయాలి. పూర్తిగా తుడిచేయటం కుదరదండి. 100% కుదరదు. ఒక విషయాన్ని మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఫెయిల్యూర్‌లో నుంచి బయటపడాలంటే లవ్ ఫెయిల్యూర్ కానియండి, ఫ్రెండ్‌షిప్ ఏదైనా సరే మనం దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఒక వ్యక్తి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోయారు. ఇదే కదా ఫెయిల్యూర్ ఏదైనా సరే మీరు అనుకుంటున్నది. అందులో నుంచి బయటపడాలంటే ఒక ఆలోచన విధానాన్ని మీరు అలవాటు చేసుకోవాలి. 3 విషయాలు మీకు ఖచ్చితంగా తెలిసుండాలి. అవేంటంటే మీరు ఆ వ్యక్తిని చాలా ఎక్కువగా ప్రేమించారు కదా! 100% ప్రేమించారు కదా! మీకు ఎన్ని విధాలుగా ప్రేమించటం తెలుసో అన్ని విధాలుగా ఆ వ్యక్తిని ప్రేమించారు కదా! కానీ మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోయిందెవరు? ఆ వ్యక్తి. మీరు కాదు. అర్థమైందా అండి? మీ లైఫ్‌లో మీరు అలానే ఉన్నారు. మీరు ఆ వ్యక్తికి ఎంతైతే ప్రేమ ఇవ్వాలో, ఎంతైతే ప్రయారిటీ ఇవ్వాలో, ఎంతైతే మీరు మీ అభిమానాన్ని వ్యక్తపరచాలో, మీ లవ్‌ని ఇవ్వాలో, అవన్నీ గూడా మీరు 100% చేసేసారు. ఇందులో మీ తప్పు అసలు ఏమీ లేదు. మీరు ఇచ్చిన ప్రేమని మీరు 100% ఇచ్చారు కదా ప్రేమని, అన్‌కండిషనల్ లవ్‌ని రిసీవ్ చేసుకోవటం ఆ వ్యక్తికి రాలా. ఇక్కడ మిస్టేక్ ఎవరిది? ఆలోచించండి బాగా. మీలో ఏమాత్రం మిస్టేక్ లేదు. మిస్టేక్ ఎవరిదయ్యా అంటే, ఆ వెళ్ళిపోయిన వ్యక్తిది. మీ ప్రేమని అంగీకరించలేక, మీ ప్రేమని రిసీవ్ చేసుకోవటం రాక, మీతో ఎలా బ్రతకాలో తెలియక వెళ్ళిపోయారు కాబట్టి, అన్ని విషయాల్లోనూ ఆ వ్యక్తిదే తప్పు కానీ, మీది ఏమాత్రం తప్పు లేదు. ఇది నంబర్ 1 పాయింట్. బాగా గుర్తుపెట్టేసుకోండి. ఒక వ్యక్తి మన లైఫ్‌లోకి నుంచి వెళ్ళిపోయారు అనంటే, మనం 100% ప్రేమ ఇచ్చాం. మన మిస్టేక్ ఏం లేదు. వాళ్ళదే మిస్టేక్. నంబర్ 2 వచ్చేసి, మనం ఎక్కువగా కనెక్ట్ అయ్యింది, మనం బాధపడుతున్నది ఆ వ్యక్తిని తలుచుకొని కాదు. ఆ వ్యక్తి యొక్క జ్ఞాపకాలని తలుచుకొని. ఆ వ్యక్తి యొక్క యాటిట్యూడ్ మనకి నచ్చి, మనతో కనెక్ట్ అయ్యారు కాబట్టి, మనం వాళ్ళని మర్చిపోలేకపోతున్నాం.
ఇదే కనెక్టివిటీ మీకు ఇంకొక వ్యక్తితో కనుక దగ్గర అయింది అనుకోండి, ఆ వ్యక్తిని ఈజీగా మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి. చాలా మంది మహామహులు లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు, వాళ్ళ కోసం ప్రాణాలు కూడా తీసేసుకోవాలి అని డెసిషన్స్ తీసుకున్న వాళ్ళు కూడా అదే ప్లేస్ లోకి ఇంకొక వ్యక్తి వచ్చినప్పుడు మనసు హీల్ అయ్యి వాళ్ళ జ్ఞాపకాలను మర్చిపోయి లైఫ్ లో ముందుకెదిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా చాలా మంది ఉన్నారు. వాళ్ళ స్టోరీస్ కావాలంటే తీసి చదవండి, మీకు అర్థమవుతుంది. నేను మర్చిపోలేకపోతున్నాను అని బాధపడుతూ ఉన్నారు కదా, మిమ్మల్ని వాళ్ళు చాలా ఈజీగా మర్చిపోయారు అన్న ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వాళ్ళు లేకుండా మీరు బతకలేరు అని మీరు అనుకుంటున్నారు, కానీ మీరు లేకపోయినా సరే వాళ్ళు బ్రతకగలుగుతున్నారు. ఇక ఎక్కడుందండి ప్రేమ? రెండు పక్కల సమానమైన ప్రేమ ఉన్నప్పుడు, మిమ్మల్ని వదిలేసినందుకు వాళ్ళు మీకంటే ఎక్కువగా బాధపడుతున్నప్పుడు మీరు బాధపడినా సరే అర్థం ఉంది. కానీ మీరు 100% ఇచ్చినా సరే దాన్ని ఏమాత్రం రిసీవ్ చేసుకోకుండా, మీ విలువను గుర్తెరగకుండా మిమ్మల్ని మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు అని అంటే ఏదో ఒక కారణం, వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, ఇంకా ఏదైనా అయి ఉండొచ్చు. అలా వెళ్ళిపోయారు అని అంటే కూర్చొని బాధపడవలసినది మీరు కాదు. అవతల వ్యక్తులు మిమ్మల్ని కోల్పోయినందుకు కూర్చుని బాధపడాలి, ఏడవాలి, మీరు కాదు. మీ ప్రేమలో ఏ లోపము లేదు. అర్థమైందండి? నెంబర్ 2 పాయింట్ బాగా గుర్తు పెట్టేసుకోండి. నెంబర్ 3 వచ్చేసి, ఆ వ్యక్తితోనే మీ లైఫ్ ఎండ్ అయిపోలేదు, ఇంకా చాలా ఉంది. ఆ వ్యక్తి లేకపోయినప్పుడు కూడా మీరు లైఫ్ లో చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు ఈ మధ్యనే వచ్చారు, ప్రేమని చూపించారు, మీకు ప్రేమ అంటే ఏంటో తెలియజేశారు. ఓకే, అన్నిటికీ ఒప్పుకున్నామండి. కానీ ఆ వ్యక్తి లేనప్పుడు కూడా మీరు నవ్వారు. మీ లైఫ్ లోకి రాకముందు కూడా మీరు చాలా సంతోషంగా ఉన్నారు, మీ లైఫ్ బాగుంది. ఈ విషయం ఎప్పుడైనా ఆలోచించారా? మధ్యలో ఆ వ్యక్తి వచ్చి మీకు కనెక్ట్ అవ్వటం వల్ల కొన్ని కొత్త విషయాలు జరిగినాయి, కాదనట్లేదు. కానీ ఆ వ్యక్తి వెళ్ళిపోవటం అనేది మీ చేతుల్లో లేదు. కాబట్టి దీనిని మీరు 100%, 100కి 200% యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. మీకు ఇష్టమైన వ్యక్తి మీ జీవితంలోకి ఎంటర్ అయినప్పుడు మీరు దానిని యాక్సెప్ట్ చేశారా లేదా? వాళ్ళ ప్రేమని యాక్సెప్ట్ చేశారా లేదా? వాళ్ళతో గడిచిన క్షణాలని యాక్సెప్ట్ చేశారా లేదా? ప్రతి దానిని వాళ్ళ నుంచి మీరు యాక్సెప్ట్ చేసి చాలా సంతోషంగా మూవ్ అయ్యారా లేదా? అదే విధంగా ఆ వ్యక్తి మీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోయినప్పుడు దానిని కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇది కొంచెం కష్టం కదండి, చాలా కష్టం, నాకు కూడా తెలుసు. కానీ మీ పెయిన్ ఏదైతే ఉందో అందులో నుంచి మీరు బయటపడాలి అని అంటే దానికి మెడిసిన్ ఏంటయ్యా అంటే యాక్సెప్టేషన్. అండ్ నెంబర్ 2, కాలం, టైం. ఫస్ట్ లో మీరు యాక్సెప్ట్ చేయలేకపోతూ ఉంటారు, కానీ మైండ్ ని మీరు కంట్రోల్లో పెట్టుకుంటే యాక్సెప్ట్ చేయటం సాధ్యమే. ఈ వ్యక్తి లేనప్పుడు కూడా నేను చాలా బాగున్నాను, ఈ వ్యక్తి రావటం పోవటం నా ప్రమేయం లేదు, కాబట్టి దీనిని నేను అంగీకరిస్తాను. అంతెందుకండి, ఆ మధ్య మనకి కరోనా అని చెప్పేసి ఒక రోగం వచ్చింది. దాన్ని ఎవరైనా మనం ఎదురు చూసామా? అసలు ఎక్స్పెక్ట్ చేసామా? ఎవ్వరమైనా సరే అనుకున్నామా? ఊహించామా? ఊహలకు అందని ఒక రోగం. అదేదో ఫస్ట్ అక్కడెక్కడో ఉన్నప్పుడు, దూరంలో ఉన్నప్పుడు కొద్దిగా కేర్లెస్ గా ఉన్నాం, మన దేశం రాదులే అని చెప్పేసి. చివరికి మన దేశం కూడా వచ్చినప్పుడు మనం యాక్సెప్ట్ చేసి దానికి మాస్కులు వేసుకోవటం, అన్ని మూసి కూర్చోవటం, పనులు మానేసేయటం, వ్యాక్సిన్స్ కనిపెట్టుకొని వేసుకోవటం, ఇవన్నీ చేశామా లేదా? నో, ఈ కరోనాని నేను యాక్సెప్ట్ చెయ్యను, ఇది నా దేశం నుంచి వెళ్ళిపోవాలి అని కూర్చుంటే అవుతుందా? ఏమాత్రం అవదండి. వచ్చేసింది, మన చేతుల్లో లేదు. మనం చేయాల్సింది ఏంటయ్యా అంటే దాని నుంచి మనం దాని బారిన పడకుండా ఏం చేయాలి, దాని బారిన పడకుండా మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన వాళ్ళని ఎలా కాపాడుకోవాలి అన్న కాన్సెప్ట్ మీద మన మైండ్ వెళ్ళింది. కానీ నో, దీన్ని నేను యాక్సెప్ట్ చేయను అని కూర్చోలేదండి. మన దేశానికి కూడా వచ్చేసింది, యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. దానికి కావాల్సిన వ్యాక్సినేషన్ ఏదైతే ఉందో అది కనిపెట్టుకొని అందరూ వ్యాక్సినేషన్ వేసుకొని అందులో నుంచి ఎదుర్కొని నిలబడ్డారు. కానీ నేను ఒప్పుకోను అంటే కుదరదు అనమాట. దయచేసి క్షమించండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు. ప్రేమని, లవ్ ఫెయిల్యూర్ ని కరోనాతో పోలుస్తున్నానని చెప్పేసి తప్పుగా అనుకోకండి. ఇది మీరు ఎలా యాక్సెప్ట్ చేయాలన్న విషయం గురించి నేను ఒక ఎగ్జాంపుల్ గా మాత్రమే చెప్తున్నాను, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నానండి. ఇప్పుడు మన లైఫ్ లో లవ్ ఫెయిల్యూర్ అనేది జరిగిపోయిందండి. దాన్ని మనం అంగీకరించాలంటే ఎలా అంటే ఇప్పుడు మనం ఈ ప్రాక్టికల్ గా ఉన్నదాన్ని మనం అప్లై చేసుకోవాలన్నమాట. ఇంత భయంకరమైన దానిని మనం యాక్సెప్ట్ చేసి దానికి మందు కనుక్కోలేదా? ఇప్పుడు కూడా కరోనాని మనం కంప్లీట్ గా ఏమి నాశనం చేయలేదు అండి, అది ఆల్రెడీ ఉంది. మనం చేసింది ఏంటంటే అంటే వ్యాక్సినేషన్ తీసుకొని దాన్ని ఎదుర్కొనే శక్తి మనలో మనం పెంపొందించుకున్నాం. దానివల్ల మనం ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం.
అలాగే లవ్ ఫెయిల్యూర్ అనే విషయము మనం కంప్లీట్ గా మన మనసులో నుంచి తీసేయలేము అండి. అది ఉంటుంది, పెయిన్ ఒక మూల ఉంటుంది, కానీ దానిని తట్టుకొని నిలబడగలిగే శక్తిని మనం ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. ఆ బాధలో నుంచి, ఆ పెయిన్ లో నుంచి ఎలా బయటపడాలి అనేది, మన మనసుని మనం ఎలా బలంగా చేసుకోవాలి అని అనేది మనం నేర్చుకుంటున్నాం అంతే. లైఫ్ లో ఏ విషయం జరిగినా అంతేనండి. లవ్ ఫెయిల్యూర్ అనే కాదు, మనకు ఇష్టం లేని విషయం ఏది జరిగినా సరే మనం దానిని అంగీకరించలేం. ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఏది జరగకపోయినా సరే మనం డిసప్పాయింట్ అవుతాం. లవ్ లో ఏంటంటే మీరు చివరి దాకా ప్రయాణం చేయాలి అని అనుకున్నారు, అది మీకు జరగలేదు కాబట్టి, మధ్యలో బ్రేకప్ అయిపోయింది కాబట్టి, ఫెయిల్యూర్ అయిపోయింది కాబట్టి మీరు దాన్ని తలుచుకొని బాధపడుతున్నారు. అలా కాకుండా మీరు అనుకున్న విధంగా మీకు లైఫ్ లో చివరి వరకు తోడొచ్చి మీ మాట వింటూ మీకు అనుకూలంగా ఉంటే మీకు ఇష్టమే కదా. కానీ మీ మనసుకి విరుద్ధంగా జరగటం వల్ల దాన్ని మీరు అంగీకరించలేకపోతున్నారు. మనిషి లైఫ్ లో ఏది జరిగినా అంతేనండి. వాళ్ళ మనసుకి ఇష్టంగా ఏదైనా జరిగితే దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. మనకి ఇష్టం లేని విధానంగా ఏదైనా జరిగితే దాన్ని మనం యాక్సెప్ట్ చెయ్యము. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ 3 పాయింట్స్ తో పాటు ముఖ్యమైన ఇంకొక 4 పాయింట్ ఏంటంటే, మనం లైఫ్ లో ఏదైతే సాధించాలని అనుకుంటున్నామో గోల్ ని పెద్దదిగా సెట్ చేసుకోవటం, మైండ్ ని కంప్లీట్ గా డైవర్ట్ చేసుకోవటం. అది ఎలా సాధ్యమవుతుందండి? సాధ్యమవుతుంది. మీకు తెలియకుండా మీ దగ్గర ఏదో ఒక టాలెంట్ ఖచ్చితంగా ఉంటుంది. అదేంటో బయటికి తీయండి. గోల్ ని సెట్ చేసుకోండి. లైఫ్ లో ముందుకెళ్ళడానికి ట్రై చేయండి. మీరు ఎప్పుడైతే ఒక మంచి గోల్ ను పెట్టుకొని మీ మనసుని అటువైపు మళ్ళిస్తారో, అందులో విజయాలు సాధించను మీరు ఎదుర్కోలేకపోతున్న ఈ లవ్ ఫెయిల్యూర్ ఏదైతే ఉందో అది చాలా చిన్నదిగా కనిపిస్తూ ఉంటుంది. ఉంటుంది ఒక మూల, కానీ చాలా చిన్నదిగా కనిపిస్తూ ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత మీరు అనుకున్న విజయాన్ని సాధించిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే మీ ఫెయిల్యూర్ అసలు ఒక ఫెయిల్యూర్ లాగా అనిపించదండి. అది ఒక మంచి అనుభవం లాగా అనిపిస్తుంది. జీవితం అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. మీ లైఫ్ లో మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మరో వ్యక్తి మీ లైఫ్ లోకి వచ్చినప్పుడు మీరు ఫెయిల్యూర్ నుంచి బయటపడలేకపోయారు కదా, ఆ విషయము మీకు చాలా చిన్నదిగా అనిపిస్తుంది. ఆ టైంలో మీరు చాలా చాలా దూరపు ఆలోచనలు చేస్తుంటారు కదా, సూసైడ్ వరకు. అవన్నీ కూడా చాలా సిల్లీగా అనిపిస్తూ ఉంటాయి. మీ గోల్ ముందు అన్ని కూడా చాలా చిన్నదిగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, లవ్ ఫెయిల్యూర్ ఎవరికైనా సరే అవ్వటానికి అవకాశాలు ఉంటాయి. అందుచేత అందులోనే మనం కూర్చున్నాము అని అంటే మన వ్యక్తిత్వాన్ని మనం కంప్లీట్ గా కోల్పోతాం. మనకున్న పవర్ ఏంటో, మనకున్న సత్తా ఏంటో, మన దగ్గర ఉన్న కరేజ్ ఏంటో, అసలు మనం ఏంటో మనకి తెలియాలి అని అంటే మనం ఒక గోల్ ని సెట్ చేసుకొని దాని వైపు అడుగులు ముందుకు వేయాలి. అది చిన్నదైనా సరే, పెద్దదైనా సరే. అనుకున్న విజయాన్ని సాధించినప్పుడు మనం యాక్సెప్ట్ చేయలేని విషయాలు కూడా మనకి చాలా చిన్నవిగా కనిపిస్తూ ఉంటాయి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ చాలా యూస్ఫుల్ గా ఉంది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరో మంచి పవర్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, జై హింద్.